హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మరో హెల్తీ రెసిపీతో వచ్చేసానండి. అదేంటో తెలుసా, మన లేజీ డేస్ రోజు ఈజీగా చేసుకునేలాగా 1 pot మీల్తో వచ్చేసాను. అండ్ అది ఇట్స్ వెరీ హెల్తీ అండ్ ప్రోటీన్ రిచ్ వెజిటబుల్ లోడెడ్తో పాటు. అదేంటో చూసేద్దామా. దానికి సింపుల్గా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు ఈక్వల్గా తీసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. మన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఫ్రోజన్ బఠానీలు నేను అందులో వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత తురిమేసిన క్యారెట్, దాని తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇవన్నీ కలిపేసుకొని చక్కగా వేయించేసుకోండి. కొంచెం వేగిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని వేయించేసుకోండి. అది వేగేలోపు నేను ఇంతకుముందే హాట్ వాటర్లో మీల్ మేకర్ నేను నానబెట్టుకున్నాను. ఇది చక్కగా వాటర్ స్క్వీజ్ చేసేసి పిండేసుకొని సన్నగా ముక్కలు మరీ పెద్దవి అయితే కనుక కొంచెం చాప్ చేసుకోండి. చిన్న మిల్ మేకర్ అయితే కనుక డైరెక్ట్గా అలానే వేసేసుకోవచ్చండి. నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి కొంచెం చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అవి అందులోకి వేసేసుకొని మనకి వేగిన టమాటాలు మిక్చర్ అన్నీ ఉంది కదా, అందులో వేసేసుకున్న తర్వాత అందులో కారానికి తగ్గట్టు, టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, మిరియాల పొడి, ధనియా పొడి అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని వేయించేసుకోవాలండి. ఒక 2 to 3 minutes కుక్ అయితే సరిపోతుంది. ఇది కుక్ అయిపోయిన తర్వాత మనకి రైస్కి తగ్గట్టు వాటర్ నేను ఒక 3 cups తీసుకున్నాను. సో 3 glasses వాటర్ తీసుకున్నాను. రైస్కి సరిపడా మనం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. ఇందులోనే మనం కొత్తిమీర, కొంచెం పుదీనా రెండు వేసేసుకొని కొంచెం వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిపోయిన తర్వాత మనం బిర్యానీ రైస్ యాడ్ చేసుకుంటే కనుక బిర్యానీ కొంచెం నానపెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇందులో లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. అన్నం పొడి పొడిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి ఇందులో నేను నానపెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకున్నాను. అంతే అండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ కూడా వద్దు, మెత్తగా అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వస్తే చాలు. అంతే అండి, మన హెల్తీ అండ్ టేస్టీ 1 pot మీల్ రెడీ అయిపోయినట్టే. మన లేజీ డేస్లో ఏం చేసుకోవాలబ్బా, కూర అన్నం రెండు వండే బదులు ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దీని కాంబినేషన్ కూడా ఏమక్కర్లేదండి. మనం కర్డ్ ఆర్ రైతా, ప్లెయిన్ కర్డ్ కానీ రైతా కానీ రెండిటితో ఈజీగా తీసేసుకోవచ్చు. మనకి ఇంకేం కష్టం లేకుండా ఈజీగా మీకు లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి. బాయ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.